అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైనటువంటి బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు 17 విభాగాల ద్వారా అమృత తుల్యం లాంటి పద్యాల్ని, వాటి యొక్క భావాల్ని, ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని మనం చాలా వరకు తెలుసుకున్నాం. ఈ 18వ విభాగంలో రాక్షస బాలురందరూ అడిగినటువంటి ప్రశ్నలకు ప్రహ్లాదుడిచ్చినటువంటి సమాధానాన్ని మనం తెలుసుకుందాం. నాయనా ప్రహ్లాద, మేము రాజపుత్రుడిగా నిన్ను గౌరవిస్తూ ఉన్నాం. గురుకులంలో నీతో పాటు కలిపి విద్య నేర్చుకుంటూ ఉన్నాం. అయినా నీ జ్ఞానంలో ఇసుమంత కూడా మాకు అబ్బలేదు. ఏమిటయ్యా నీకింత ఆత్మజ్ఞానం కలగడానికి కారణం చెప్పు అని చెప్పి రాక్షస బాలుడు అడగగానే ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్తున్నాడనమాట. ఓ బాలకులారా, పూర్వం మా తండ్రి గారైనటువంటి హిరణ్యకశ్యప మహారాజు తపస్సు చేసుకోవడానికి మహేంద్రగిరికి వెళ్ళినప్పుడు దేవతలందరూ కూడా రాక్షసుల మీద యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో దేవతల శౌర్య పరాక్రమాల ముందు తట్టుకోలేక రాక్షసులందరూ కూడా వాళ్ల సంపద, స్థావరాల్ని, భార్యా పిల్లల్ని, సమస్త సంపదల్ని, ధనధాన్యాల్ని విడిచిపెట్టి పారిపోయారు. అక్కడితో దేవతలు ఆగకుండా దుర్మార్గంగా రాజభవనంలో ప్రవేశించి సమస్త సంపదని కొల్లగొట్టారు. అంతేకాకుండా దేవేంద్రుడు మా తల్లి అయినటువంటి లీలావతీదేవిని అపహరించి తీసుకుపోతూ ఉండగా దైవయోగం చేత దారిలో నారద మునీంద్రులు ఎదురై, ఓ దేవేంద్ర, ఆడుదాన్ని చెరబట్టావేమిటయ్యా? నీకిది ధర్మమా? నువ్వు కీర్తిమంతుడివి, సకల లోకాధిపతివి, ఈ పని నీకు తగునా? విడిచిపెట్టవయ్యా అని చెప్పి నారద మునీంద్రుడు దేవేంద్రుణ్ణి అడగగానే దేవేంద్రుడు ఏమన్నాడంటే, దేవతలను సంహరించేటటువంటి బిడ్డ ఈమె గర్భంలో పెరుగుతోంది, దేవతాంతకుడు పుట్టబోతున్నాడు, కాబట్టి ప్రసవించే వరకు ఈవిని నేను నా దగ్గరే ఉంచి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డని నా వజ్రాయుధంతో సంహరించి అప్పుడు ఈవిని విడిచిపెడతాను అన్నాడు. అయితే అప్పుడు నారద మునీంద్రుల వారేమన్నారంటే, ఈమె కడుపులో ఉన్న బాలుడు భయం అంటేనే తెలియనివాడు, పరమ భాగవతోత్తముడు, శత్రువులు లేనివాడు, జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి విష్ణు పాదభక్తి మహిమ కలవాడు. నీవు ఎన్ని యుద్ధ మార్గాలు సూచించినా, ఎంత భుజబలం చూపించినా ఆ బాలుడు నీ చేతిలో చావడు అని చెప్పాడు. వెంటనే దేవేంద్రుడు కూడా హరిభక్తుడే కనుక మా తల్లిని విడిచిపెట్టి ఆమెకు ప్రదక్షిణం చేసి మన్నించమని దోసిలొగ్గి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. నారద మునీంద్రులు నా తల్లిని తన ఆశ్రమానికి తీసుకుపోయి కూతురుగా భావించి, అమ్మా, నీ భర్త తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు తల్లి అని అనగానే స్త్రీజాతికి రత్నమైనటువంటి నా తల్లి భర్త రాకనే మదిలో కోరుకుంటూ నన్ను రక్షించుకోవాలనే తలంపుతో నారద మునీంద్రుని ఆశ్రమంలోనే ఉంటూ ఆ మహామౌనికి పరిచర్యలు చేస్తూ జీవించసాగింది. నా తల్లి చేసేటటువంటి పరిచర్యలకు సంతసించిన మునీంద్రులు కడుపులో ఉన్న నన్ను ఉద్దేశించి ధర్మ తత్వాన్ని, నిర్మల జ్ఞానాన్ని నాకు ఉపదేశించాడు. మా అమ్మ గర్భవాసంలో ఉండగానే నారద మునీంద్రులు ఉపదేశించినటువంటి ఆ జ్ఞానమంతా కూడా నాకు అలవడింది అని చెప్పి, వెల్లిగొని నాట నుండి నుల్లసితింబైన దైవయోగంబున శోభిల్లెడు మునిమతమంతయు నుల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. ఆనాటి నుంచి కూడా ఆ ముని చెప్పిన సిద్ధాంతమంతా ప్రవాహ వేగంలా నాకు మనస్సులో అలా వెలసిల్లుతూ ప్రకాశిస్తోంది. నేను ఒక్కనాడు కూడా మరిచిపోలేదు, ఒక్క విషయం కూడా నాకు మరపుకు రాలేదు. వినుడు నాదు పలుకు విశ్వసించి తిరేని సతులకైన బాలజనులకైన తెలియవచ్చు మేలు దేహాద్యలంకార దళన నిపుణమైన తపసి మతము అంటూ దేహాదులైన అలంకారాలను నశింపచేసే నైపుణ్యం కలిగిన
ఆ సిద్ధాంతంలోని మేలును గూర్చి నారదుడు చెప్పిన విషయాలన్నీ కూడా పోసగుచ్చినట్టుగా ప్రహ్లాదుడు రాక్షస బాలురకు వివరించాడు. ఇవన్నీ కూడా నేను తల్లి గర్భంలో ఉండే నేర్చుకున్నాను. అప్పటి నుంచే నాకు ఈ భక్తి తత్వము హరిభక్తి అలవడింది అని వాళ్లతో చెప్పగానే వాళ్ళందరూ కూడా ఎలా స్పందించారో తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పిన ఈ 2 పద్యాలు చక్కగా చిన్నారులందరూ నేర్చుకోండి. మరొక్కసారి చెప్తున్నాను. వెల్లిగొని నాట నుండి నుల్లసితంబైన దైవయోగంబున శోభిల్లెడు మునిమతమంతయు నుల్లంబున మరకు పుట్టదొకనాడైనన్ వినుడు నాదు పలుకు విశ్వసించితిరేని సతులకైన బాలజనులకైన తెలియవచ్చు మేలు దేహాద్యలంకార దళన నిపుణమైన తపసి మతము. ధన్యవాదాలు.